ఆయనకున్న అన్ని అస్త్రాలను ప్రయోగించడంతో పాటు ఆఖరణ దీన్ని కూడా తీసుకొస్తే ఎంతో కొంత వైఎస్ఆర్ అభిమానుల ఓట్లు కానీ ఇంకోటి కానీ ఏదైనా చీల్చడానికి ఉపయోగపడతాయేమో. మళ్ళీ ఆయనకు సోకాల్డ్ యాంటీ ఇన్కంబెన్స్ ఓట్లు చేరకూడదు, మళ్ళీ అవి ఎక్కువ చేస్తే డేంజర్, అంతవరకే పోవాలి. అందుకోసమే టార్గెట్ మైనారిటీలు కానీ, క్రిస్టియన్ మైనారిటీలు కానీ, దళితులు కానీ వీటి గురించే మాట్లాడే స్పీచ్ తయారు చేసి పంపిస్తున్నారు. మొత్తం దాని మీదనే నడిచింది. సో మేము అడుగుతున్నది ఒకటే, ఇంతకుముందు కొంత ప్రస్తావించాను. అసలు ఈ రాష్ట్రానికి ఎవరన్నా అన్యాయం చేసిన పార్టీ ఉందంటే చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కాయ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసింది. దాంతోనే అన్యాయంగా ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయింది. అడ్డగోలుగా డివైడ్ చేసి మనకు ఇటువైపు అవశేష ఆంధ్రప్రదేశ్ అనే చిన్న ముక్క మనకు ఇచ్చేసి పంపించారు. వితౌట్ డ్యూ జరగాల్సినవన్నీ ఇవ్వాల్సినవి మన హక్కులు ప్రొటెక్ట్ చేయకుండా, స్పెషల్ స్టేటస్ లాంటిది చట్టంలో చేర్చకుండా. ఈరోజు ఏమి అడుగుతున్నారు స్పెషల్ స్టేటస్ గురించి పోరాడాలని. అసలు పోరాడాల్సిన అవసరం ఉంది. చీల్చిందే కాంగ్రెస్ పార్టీ. ఏ ప్లాట్ఫామ్ మీద మీరు నిలబడి స్టేజ్ మీద మీరు నిలబడి మాట్లాడారు, చంద్రబాబు మాట్లాడారు. ఈరోజు అధ్యక్ష పదవి తీసుకుంటూ ఆ పార్టీనే కదా మొత్తం అన్యాయం చేసింది. ఆ రోజు ఆ పార్టీ అక్కడ ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు ఎండార్స్ చేశాక స్పెషల్ స్టేటస్ అనేది ఇవ్వాలనుకుంటే చట్టంలో ఎందుకు పెట్టలేదు? ఆ రోజు చట్టంలో పెట్టి ఉంటే ఇది కాక రాజధానికి సంబంధించినంత వరకు లిబరల్గా బడ్జెటరీ సపోర్ట్ ఇస్తామని సెంటర్ నుంచి అది కూడా చట్టంలో పెట్టి ఉంటే తర్వాత పరిస్థితి ఇల్టెందుకు తయారవుతుంది? ఒక్కసారి తాను చేసిన తప్పు తాను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సింది పోవచ్చు ఆ పార్టీ. దానికి మూల్యం చెల్లించింది, అందుకే అడ్రస్ లేకుండా పోయింది. ఈరోజు ఆ పార్టీ తరఫున ఇప్పుడు షర్మిలమ్మ అవకాలు తప్పించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని అడుగుతుంది. చిత్రంగా ఉంది. ఆమె వ్యక్తిగతంగా ఆమె ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా? ఎందుకంటే ప్రజల్లోకి వచ్చినారు కాబట్టి, ఒక అనలిస్ట్ గానో లేక ఆమె ఇండిపెండెంట్ ఒపీనియన్ గా దట్స్ డిఫరెంట్ ఇష్యూ. ఈరోజు పార్టీ తరఫున వచ్చారు, ఒక నాయకురాలుగా ఎమర్జీ కావాలనుకుంటున్నారు, మంచిదే. కానీ ఇన్నాళ్ళు తెలంగాణలో ఏం చేశారు? తెలంగాణకు సంబంధించినంత వరకు అక్కడ లాస్ట్లో కాంగ్రెస్ పార్టీ అసలు అక్నారెడ్డి కూడా ఎందుకు చేయలేదు? దానికి ముందు ఇదే కాంగ్రెస్ పార్టీని అడ్డంగా మాట్లాడారు కదా. ఈ షర్మిలమ్మ తెలంగాణలో తన తండ్రి పేరు కేసులో ఇది అక్రమంగా పెట్టారు, అక్రమ కేసులు బనాయించి పెట్టారని ఆ రోజు అన్నారు కదా. ఇంత అన్యాయం చేసిన పార్టీ అని అన్నారు కదా. మరి ఈరోజు అదంతా ఎట్లా మర్చిపోయారు? లేదు ఆఖరికి వచ్చినాక ఆమె ఏదో రియలైజేషన్ అనుకుంటే పోనీ ఆ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఈమెను అడిగారా సపోర్ట్ ఇవ్వమని? లేదు ఈమె 119 స్థానాలకు పోటీ చేస్తారని మళ్ళీ ఎందుకు చేయలేదు? అసలు తెలంగాణ ప్రజలకు ఏం ఆన్సర్ ఇవ్వకుండానే అట్లా తెర మీద నుంచి పక్కకి ఎందుకు జరిగారు? వెనక ఏమి ఇవి జరిగాయి? 119 స్థానాలకు వదిలేసేయండి. కాంగ్రెస్లో ఆ రోజు వాళ్ళు ముందు రిక్వెస్ట్ చేయలేదు, తర్వాత ఈ స్టేట్లో మీకు పనేముందనే తోయడానికి వాళ్ళు ట్రై చేశారు. ఇక్కడ ముఖ్యమంత్రి, తెలంగాణలో ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ఇక్కడ ఆమెకు అవకాశం లేదు పొమ్మంటే ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ నేను ఉపయోగించుకుంటాను చంద్రబాబు తెచ్చుకున్నట్టు కనపడుతుంది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈరోజు రావడమే ఈ 10 ఏళ్లలో ఏం జరిగింది అని క్వశ్చన్ వేయడంతో పాటు జగన్ రెడ్డి అనడం, నియంత అనడం, ఈ భాష ఇవన్నీ చూస్తుంటే నిజంగానే ఆశ్చర్యం వస్తుంది. ఇప్పుడు మళ్ళీ టు ది పాయింట్ దాని వరకు వస్తే స్పెషల్ స్టేటస్ గురించి ఆ రోజు తప్పు చేసిన కాంగ్రెస్ పార్టీ, మా పార్టీ వరకు జగన్మోహన్ రెడ్డి గారి వరకు ఆ రోజు కానీ ఈ రోజు కానీ ఎప్పుడు దానికి కట్టుబడి ఉన్నామని చెప్తున్నాం. పోరాటం ఏ పద్ధతిలో చేయాలని చేయడంతో పాటు సెంటర్లో ప్రెజర్ పెట్టగలిగిన సంఖ్యలో లేదా సెంటర్ ఇక్కడ డిపెండ్ కాగలిగిన కాక తప్పని పరిస్థితి ఉంటే అప్పుడు మాత్రమే ఇది సాధ్యమయ్యేది. అంతవరకు దాన్ని సజీవంగా ఉంచి ఆ డిమాండ్ ఎప్పటికప్పుడు దాన్ని
లేవనెత్తుతూ ఎప్పుడైతే అవకాశం వస్తుందో అప్పుడు దాన్ని సాధించుకోవాలనే దాంతో ముందుకు కదులుతుంది. ఆ అవకాశం వస్తుంది ఎప్పుడో ఒకసారి రాకపోతే. ఆ కమిట్మెంట్ ఉండబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి తన పక్కన ఉన్నప్పుడు ఆ మీటింగ్లో కూడా ఆ మధ్య వైజాగ్ దగ్గర సభలో అక్కడ కూడా అదే రైజ్ చేశారు. దాన్ని ఏం తాపకిందికి దొయ్యలేదు, లేకపోతే మర్చిపోలేదు. మా గవర్నమెంట్ ఫామ్ కాగానే ఢిల్లీలో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మోడీ గారికి బీజేపీకి ఫుల్ మెజారిటీ రావడం అనేది మా మీద ఆధారపడే అవసరం లేకపోవడం అనేది ఈ పరిస్థితికి కారణమవుతుంది. ఎవరైనా అక్కడ ఉండి ఆధారపడాల్సి వస్తే అప్పుడు అడిగి చేయించుకోవడము, ఒత్తిడి తీసుకురావడం కుదురుతుంది. ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి దాన్ని సజీవంగా ఉంచుదాం, సాధించుకుందాం అనేది ఆ రోజు చెప్పారు, ఇప్పుడు చెప్తున్నాం. కానీ పాయింట్ వచ్చి అంతకుముందు చంద్రబాబు నాయుడు సరే ఆయన ఆ క్యాబినెట్లో ఉన్నాడు, చేయలేదు, దాట్స్ డిఫరెంట్ ఇష్యూ, ఆయన అనాల్సింది అనొచ్చు, కాదనాల. కానీ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ స్పెషల్ స్టేటస్ ఎందుకు ఆ రోజు చట్టంలో చేర్చలేదు? కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా ఈ స్టేట్ను ఎందుకు డివైడ్ చేసింది? ఎందుకు ఆంధ్రప్రదేశ్కు తగిన గ్యారంటీలు కల్పించకుండా ఏకపక్షంగా అసలు ఎలాంటి ఇది లేకుండా డివైడ్ చేసింది? దానికి ఆన్సర్ అయితే ఇవ్వాలిగా. ఆ పార్టీ దానికి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదంతగా. నేను ఇంతకుముందు 100 కంటే తక్కువ ఓట్లు వచ్చాయి, జనం కూడా దానికి వేయాల్సిన శిక్ష వేశారు. కానీ ఈమె మాట్లాడుతున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చి ఈరోజు దీన్ని భుజానికి ఎత్తుకుని నేను నడిపి రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేస్తానన్నారు కాబట్టి దానికి సంబంధించినంతవరకు ఆమె ఎక్స్ప్రెషన్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. ఒకటి వ్యక్తిగతంగా తను ఈ 3 ఏళ్ళు ఎందుకు తెలంగాణలో నేను అక్కడ బిడ్డను అక్కడే ఉంటానని తెలంగాణ యాసలో మాట్లాడుతూ అక్కడ కాంగ్రెస్ను తూర్పారబట్టి ఈరోజు ఉన్నట్టుండి అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు. నా జీవితం అంతా తెలంగాణకి అంకితమని ఈరోజు ఎందుకు వెనక్కి వచ్చారు, ఇటు వచ్చారు? కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనే కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనకు సంబంధించినంత ఒక అటాక్ చేయడానికి తన ఒక వెపన్ అవుతారు. ఆ వెపన్ ఎవరికి ఉపయోగపడుతుంది ఆయుధం అనేది కూడా ఆమెకు తెలుసు, చంద్రబాబు నాయుడుకి ఉపయోగపడుతుంది. సో ఆ పర్పస్ కోసమే వచ్చారనేది మేమనడం కాదు, ప్రజలకు తెలుసు పూర్తిగా. దీనివల్ల ఫలితం ఏమీ ఉండదు. 100 కంటే తక్కువ వచ్చిన పార్టీకి ఇప్పుడు అది ఏ రకంగా చేసినా తెలుగుదేశం పార్టీ వెంటిలేటర్ మీద ఉంటే ఈ పార్టీ అసలు కనుమరుగైంది. దాన్ని ఏమంటారు, అసలు ఎవరికి దాని గురించి అనుకును ఆ పార్టీ నాయకులు అనబడే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఇప్పుడు ఆ పార్టీకి మళ్ళీ జీవం పోయడం అంటే శవానికి జీవం పోయడం లాంటిదే, అది ప్రాక్టికల్ కుదిరేది కాదు. సో ఇందులో ఎవరు ఎత్తుగడ ఉందంటే చంద్రబాబు నాయుడు గారు ఎత్తుగడ ఉంది. అందుకే ఆ సెక్షన్ ఆఫ్ మీడియా రేపటి నుంచి చూపండి ఈవెన్ విపరీతంగా ప్రొజెక్ట్ చేస్తారు. రామోజీరావుకి ఎందుకు అందుకు ప్రేమ, రాధాకృష్ణకి ఎందుకు అందుకు ప్రేమ, చంద్రబాబు నాయుడు చెల్లిని బయట వేసాడని జగన్మోహన్ రెడ్డి అనడంలో ఎందుకు ఆయనకెందుకు ఆమె మీద అంత ప్రేమ? కేవలం ఒకే ఒకటి, ఆయన ఈరోజు తన టార్గెట్ తాను ప్రజలకు ఏం చేసినాడో చంద్రబాబు నాయుడు చెప్పుకోలేక, చంద్రబాబు నాయుడు ప్రజలకు ఏం చేశాడో తన హయాంలో చెప్పుకునే పరిస్థితి లేక, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్లలో ప్రభుత్వంలో ఉండి ముఖ్యమంత్రిగా ఉండి చేసిన వాటిని నుంచి ప్రజలను ఏమార్చాలన్నా అబద్ధాల కల్పితాలన్నీ ప్రచారం చేసి 4 రకాల అటాకులు పెట్టాలని, అలాగే ఎంతో కొంత నేను ఇంతకుముందు అన్నట్టు వైఎస్ఆర్ అభిమాన ఓట్లు ఉన్నా లేదా దళితులు, ఎస్సీలు, మైనారిటీల్లో ఏదైనా కొంచెం చీలిక ఏమైనా తీసుకురావచ్చు అనే ఉద్దేశంతో అనే కుట్రతో చేసిన పథకం ఒక భారీ కుట్రలో ఈమె ఒక వస్త్రమయ్యారు, ఈరోజు ఇక్కడికి వచ్చారనేది స్పష్టంగా కనపడుతుంది. ఇది పోను ఇది మంగా మురికి దాన్ని ఏమంటారు బురద దీనిలాగా ఉంటుంది, దాంట్లోనే చేయాల్సి వచ్చేట్టుంది. కానీ బట్ ప్రజలకు తెలుసు, గమనిస్తున్నారు ఏం జరుగుతుందనే గమనిస్తున్నారు. ఎవరైనా కన్ఫ్యూజన్ గురవుతారేమో ఉద్దేశంతో మళ్ళీ చెప్తున్నాం, రాష్ట్రంలో ఉండేది ఒకటే కాంగ్రెస్ పార్టీ, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. హస్తం గుర్తు చేయి గుర్తున్న కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో పోయింది, అది లేదు. వైఎస్ఆర్ గారు ఉన్నారు అందరి గుండెల్లో, ఆయన తనయుడు గారే కాక ఆయన రాజకీయ వారసుడుగా కూడా పూర్తి ఆ స్థానాన్ని ఈరోజు
ప్రజల హృదయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించుకున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న మైనారిటీలకు కానీ, ఈ రాష్ట్రంలో ఉన్న క్రైస్తవులకు కానీ, ఈ రాష్ట్రంలో ఉన్న దళితులకు కానీ, ఎవరికైనా సరే ప్రొటెక్షన్ ఇవ్వగలిగిన శక్తి, దానికి అవసరమైన కమిట్మెంట్ కానీ, నిబద్ధత కానీ తనకుందని ఈ 10 ఏళ్ల పోరాటం, ఈ 10-12 ఏళ్ల పోరాటంలో పార్టీ పెట్టినప్పటి నుంచి, 2012లో పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు తను రుజువు చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఇంకో దీని అవసరము అవకాశము లేదు, అంటే ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ. ఆ విషయం కేవలం ఎవరికైనా తెలియదు అని ఎవరైనా అనుకుంటే పిల్లి కదా కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవరు చూడలేదు అనుకున్నట్టు, దానివల్ల ఉపయోగం ఉండదు అని చెప్పదలుచుకున్నాం. అండ్ దీనికి సంబంధించినంత వరకు అంటే ఆ షణ్ముగ మాటల్లో క్రైస్తవుల గురించి కూడా ప్రస్తావనకు వచ్చింది. కాబట్టి ఆయన క్రైస్తవుడే కాదు జగన్మోహన్ రెడ్డి గారు, మతం ఏదైనా సరే అది వ్యక్తిగత విశ్వాసంగానే ఉండాలి, అది మనకు పర్సనల్ వ్యక్తిగతంగా సంబంధించింది కావాలి. కానీ అది రాజకీయాల్లోనో లేదా అడ్మినిస్ట్రేషన్లోనో దాని ప్రభావం ఉండకూడదని బలంగా విశ్వసించే వ్యక్తి. కాబట్టి ఏ దేవుడిని ఎవరు గెలిచినా అన్నిటి భావం ఒకటే అని గట్టిగా నమ్మిన వ్యక్తి. కాబట్టి వాటికి అతీతంగా ఈరోజు ఉన్నారు. అక్కడ ఎవరికి ఏ రకంగా అన్యాయం జరిగినా వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడం, తన హక్కును చేర్చుకోవడం. ఈ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి దీనివల్లైనా సరే ఇక్కడ ఏ మత ప్రాతిపదిక మీద ఎవరికి ఏ అన్యాయం జరిగినా కూడా ఆయన సహించడు, అలాంటి జరగనివ్వడని ఇక్కడ ప్రజలు కూడా 5 కోట్ల మంది కూడా అది విశ్వసిస్తున్నారు. అట్ ది సేమ్ టైం ఒక రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు మన వ్యక్తిగత ఇష్టాలు కాదు, రాష్ట్రం అవసరాలు, ప్రజల ఆకాంక్షలు ఇవే ప్రధానంగా మన రాజకీయ విధానాలను నిర్దేశించాలని బలంగా నమ్మే వ్యక్తి. కాబట్టి ఆ కేంద్రంలో ఎవరున్నా వాళ్ళతో సమన్వయం చేసుకొని వీలైనంత వరకు రాష్ట్రానికి మేలు జరిగేటట్టు చేయాలని ఆలోచించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడో ఏమూలో ప్రతి దాని మీద రియాక్ట్ కావడానికి ఆయన మీడియా ఏమంటారు సంపాదకులు ఒక ఇది కాదు, ఒక వ్యక్తి కాదు. తన లిమిటేషన్స్ తెలుసు. ఈ రాష్ట్రంలో ప్రజలు అభిమానించారు, ఈ రాష్ట్రానికి ఏం చేయగలం అనేది ఆలోచించాలి. ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని మతాల ప్రజలను, అన్ని కులాలు, అన్ని వర్గాల, అన్ని ప్రాంతాల ప్రజల ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయాలి. దాని దగ్గర మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడే ప్రసక్తి ఉండదు. అట్ ది సేమ్ టైం మన జోక్యం కానీ మన ప్రమేయం వల్ల కానీ ఎలాంటి ప్రభావం చూపలేని వాటి గురించి వాటి గురించి ఏదో నోటి దూల తీర్చుకోవడానికి ఉపన్యాసాలు ఇవ్వడము, ప్రసంగాలు ఇవ్వడము, స్టేట్మెంట్లు ఇవ్వడము ఆయనకి ఇష్టం ఉండదు. అది కూడా ప్రజలకు తెలుసు, ఇక్కడ ప్రజలకు. అందుకే అంత బలంగా ఆయన నమ్ముతున్నారు. మా కోసం నిలబడే నాయకుడు ఎవరైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి, మా కోసం నిలబడే పార్టీ ఏదైనా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు, అన్ని ప్రాంతాల ప్రజలు, అన్ని మతాల కులాల ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా, రాజశేఖర రెడ్డి గారి కూతురుగా షర్మిలమ్మను అభిమానిస్తారేమో, అది కూడా ఆమె పోగొట్టుకునే దిశగా రావడం ఈరోజు మొదలు పెట్టింది. అలాంటి అడుగులు వేస్తుంది అనేది ఈరోజు ఆమె మాట తీరు కానీ బిహేవియర్ కానీ చూస్తే అర్థమవుతుంది. అందుకు ఇంతకుముందు నేను అన్నట్టు జాలిపడడం తప్ప వేరే ఏం చేయలేము. ఏపీ సీఎంతో పాటు చంద్రబాబు నాయుడు కూడా ఆమె విమర్శించింది. ఇద్దరు కూడా రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని చెప్తున్నారు. మీరేమో చంద్రబాబు ఇంట్రెస్ట్ కాపాడడం కోసం కాంగ్రెస్లోకి వచ్చిందని మీరు అంటారు. ఇప్పుడు ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన 14-19 మధ్య ఏం చేశారనేది ఆమె టార్గెట్ ఏదో మాట్లాడలేదు. ఆయన పోయేదైతే ఏమీ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఉన్నది దాదాపు నేను ఇంతకుముందు అన్నట్టు వెంటిలేటర్ మీద ఉన్నాడు. పొత్తులు పెట్టుకోను ఓటును ఏ ఓటు అయితే జగన్మోహన్ రెడ్డి గారు వస్తుందో అది చీలాలి, ఏ ఓటు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉందని ఆయన అనుకుంటున్నాడు మా పార్టీకి, అది కలిసి ఉండాలి. ఇదే ఆయన టార్గెట్. అందుకే ఆయన ఏది చేసినా అదే చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ కూడా అక్కడక్కడ ఇంతకుముందు విమర్శించినవాడే, ఆయన ఈరోజు ఆయనతో కలిసాడు. ఎందుకంటే ఈరోజు ఆ ఓటు చీలకూడదు, యాంటీ ఇన్కంబెన్సీ అనే ఓటు చీలకూడదనే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఈమె ఇది మాట్లాడిన ఆ మాటల్లో డొల్లతనం క్లియర్గా కనపడుతుంది. ఎందుకంటే ఇర్రెలవెంట్.
చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఉండేది ఆయన ఇర్రెలవెంట్ దీంట్లో ఉన్నారు. ఆయన పాస్ట్ హిస్టరీ ఇంకా 4 మాటలు ఎక్కువ మాట్లాడినా కొంపలంటకు పోయేదేం లేదు, ఆయనకు పోయేదేం లేదు. ఆయన బీజేపీ బి టీం సి టీం ఏమన్నా ఆయన పోయిందేం లేదు. ఎందుకంటే బీజేపీతో పొత్తు కోసం ఆయన వెంపర్లాడుతున్నాడు కాబట్టి తన మనుషులను పంపుతున్నాడు. ఆ బీజేపీ పార్టీలో తన డైరెక్ట్ వాళ్ళ ఎంపీలు వాళ్ళందరినీ అక్కడే పెట్టాడు. అధ్యక్షురాలు స్వయంగా ఈయన తరఫున ఒకరు తప్పించుకొని అమిత్ షా గారిని కలిసి కేసులోంచి బయటపడేయాలని చూస్తే అందరికి వచ్చినాయి ఇవన్నీ. సో పొత్తు కోసం ప్రయత్నం చేస్తున్నది చంద్రబాబు నాయుడు కాబట్టి ఆయనకేం పోయేదేం లేదు. ఆమె బీజేపీకి ఆయన ఇంకో టీం అనే పోయేదేం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా నష్టం కలిగించే ప్రయత్నంలో ఇది ఉపయోగపడుతుంది అనేది వాళ్ళ లక్ష్యం. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కాదు 14 ముందు అప్పట్లో వాజ్పేయి గారు అద్వానీ గారు వీళ్ళు ఉన్నప్పుడు అప్పుడు అడిగారు, బీజేపీ నుంచి మోడీ గారు అడిగారు. ఆ వైపు నుంచి అడుగుతున్నా, ఈ వైపు నుంచి మా ముందు నుంచి మేము చెప్తున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలోనే దళితులు, మైనారిటీలు, ఎస్టీలు, బీసీల పరిరక్షణ లేదా వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్చడం, వాళ్ళ హక్కులు పరిరక్షించడం, వాళ్ళ బతుకులు మెరుగుపరచడం, వాళ్ళ బతుకుల్లో వెలుగు నింపడం ఇవి లక్ష్యాలుగా ఉన్నాయి పార్టీకి. దీనికి ఒకరి డెఫినేషన్, నిర్వచనమో, ఒక భాష్యమో లేదా ఒకరి సర్టిఫికెట్ అవసరం లేదు. ఇలాంటి దాని మీద వేస్తే తగిలే ఏదైనా చిన్న డెంట్ ఏమన్నా పడుతుందేమో అని కోరిక, ఆశ. అందుకోసం ఆమె అలాంటి ఆరోపణ చేశారు. ఆ ఆరోపణ రావడమే ఆమె ఎందుకు చేశారు, ఎవరు చేయిస్తున్నారు వెనకంటే చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే దానివల్ల ఏమాత్రమైనా బెనిఫిట్ అయ్యేది ఈమెకు రాదు. 100 కంటే తక్కువ వచ్చిన వాళ్ళకి వీళ్ళకి ఏం ఓట్లు పెరుగుతాయి, ఏం ఉపయోగించుకోగలరు. అది ఉపయోగపడితే బీజేపీకి అసలు ఇక్కడ లేదు, ఎవరికి ఉపయోగపడతాయి, టీడీపీకి ఉపయోగపడతాయి. ఇది ఏ చిన్నపిల్లాన్ని అడిగినా చెప్పే లెక్కది. ఇక్కడ ఏం మాట్లాడారో ఇప్పుడు అక్కడ కూడా అదే మొదలు పెట్టారని చాలా మంది. తెలంగాణలో ఏ విధంగా తెలంగాణలో ఏ రకమైన యాస ఉందో అక్కడ తెలంగాణ యాస మారింది అంతే. ఇక్కడ యాస అది మిగిలింది అంతా కూడా ముక్కును బట్టి టపటపటపో కొట్టడం రావడమే. ఇప్పుడు ఈరోజు కూడా ఐ థింక్ అప్పుడే సీఎం అని కేకలు అరుపులు మొదలుపెట్టారు. అంటే ఏదో పాత్రలోకి వచ్చి ఇది చేసిన ప్రయత్నం ఉంది తప్ప ఒక సిన్సియారిటీ అవి ఉంటే ఇక్కడ ఉంది. అది నిజంగా ఆమె చెప్పి ఇంకా ఎవరు మర్చిపోలేగా, లేటెస్ట్ వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయిగా. మొన్నటి వరకు ఇక్కడ కాంగ్రెస్ని తిట్టారు. కొన్ని ఎలక్షన్లో మనసు మార్చుకున్నారన్నా కూడా మరి కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా సర్వీసెస్ ఎందుకు వాడుకోలేదు తెలంగాణలో, ఎందుకు ఇక్కడ నుంచి పక్కన పెట్టారు, ఈరోజు ఎందుకు ఏపీ అప్పచెప్పారు. కొన్ని కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు రాగానే అసలు నిలబడే ప్రయత్నం కూడా ఎందుకు చేయలేకపోయింది ఏపీలో, ఎందుకు ప్రజలు చీత్కరించి రిజెక్ట్ చేశారు. వాళ్ళకు కాంగ్రెస్ 14 తర్వాత 19లో అసలు పట్టించుకొని ఆ నేషనల్ సెంట్రల్ లీడర్షిప్ ఇప్పుడు హఠాత్తుగా షెడ్యూల్లో మనం పంపి రివైవ్ చేసి 24 ఎలక్షన్స్ నెల రోజులు ఎన్నికలు అనగా ఏం చేయాలని పంపారు. అక్కడ క్లియర్ అజెండా కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారికి ఉపయోగపడాలి. అటు బీజేపీ పొత్తు కోసం పురంధేశ్వరి ఆమె అక్కడి నుంచి ట్రై చేస్తున్నారు. సో బీజేపీ కలిసి పొత్తు ఉంది టీడీపీకి అన్నంతవల్ల నష్టం లేకపోగా ఆయనకు లాభం. పైగా ఆయన భయం ఏంటంటే బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ని తనే ఎంకరేజ్ చేశాడు. ఎందుకంటే ఫ్లైట్ సీఎం రమేష్ ఫ్లైట్లో వచ్చింది, ఆ బీటెక్ రవి అక్కడ కలిశాడు కడపలో ఆమె భర్తను అనిల్ గారిని. అండ్ బ్యాక్గ్రౌండ్ వెనకంతా వీళ్ళే సపోర్ట్ ఇస్తున్నారు, ఏబిఎన్ రాధాకృష్ణ, ఈనాడు రామోజీరావు. ఇది చూసి ఎక్కడ కాంగ్రెస్ను రివైవ్ చేసే ప్రయత్నంలో చంద్రబాబు ఉన్నాడని తెలిసి ఎక్కడ బీజేపీ కోపం వస్తుంది అని ఆయన భయపడి మా రామ మందిరం దాన్ని కూడా పోతున్నారని అన్నాడు. పోతున్నారో లేదు తెలియదు అని వాళ్ళకు ఒక పక్క వాళ్ళతో పొత్తు కెట్టని ఆయన ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ మొత్తం దీంట్లో క్లియర్గా కనపడుతున్న అజెండా కానీ ఈ మొత్తం దీంట్లో ఈమెను షణ్ములమ్మను ఒక పావులాగా వాడుకొని ఆమె ఎందుకు అట్లా వాడబడడానికి ఇష్టపడుతున్నారు అంటే వేరే ఏం కనిపించట్లా. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో తెలియని ఈర్ష్య గారి ఇంకొకటి పెంచుకున్నారా తెలియట్లే. కానీ లేకపోతే ఈరోజు సడన్గా అక్కడ వచ్చేసి తండ్రి ఆశయాలు లేదా రాహుల్ గాంధీ ప్రధాని చేయడం, ఏ నోటితో అయితే ఇంతకుముందు మా తండ్రి పేరు ఛార్జ్షీట్లో చేర్చిన పార్టీ అని తిట్టిన షణ్ములమ్మ ఆ రోజు సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళిన ముగ్గురులో ఈమె ఉన్నారు. లాస్ట్ కలిసినప్పుడు ఆ రోజు ఆమె కోల్డ్గా ఉన్నారని ఈమె రియాక్ట్ అయ్యారు. సోనియా గాంధీ గారు చాలా కోల్డ్గా రిజిడ్గా కఠినంగా బిహేవ్ చేశారు. ఏది ఓదార్పు దీనికి పోవాలనుకున్నప్పుడు కాకపోతే అలవ్ చేయకపోవడం మీద ఇది రీసెంట్ హిస్టరీని అందరికీ తెలిసినవే.
సో వీటన్నిటికీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సింది చాలా ఉంది, ఆమె వెళ్ళాలంటున్నా. బట్ ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా అవసరం లేదు, ఏం లేదు. కానీ వెళ్ళి లేని దానికి సంబంధించి ఆ ప్లాట్ఫామ్ మీద ఆ పార్టీ లేని పార్టీకి ఆమె అధ్యక్షురాలుగా వచ్చి ఉన్న ఏదైనా సింపతిలో లేదా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే ప్రయత్నం ఇది ఎవరికి ఉపయోగపడతాయంటే చంద్రబాబు నాయుడుకి ఉపయోగపడుతుంది కాబట్టి. సో ఆయన దీని వెనక ఆయన ఉన్నాడనేది క్లియర్గా వెనక ఒక 2-3 రోజుల తర్వాత ఐ థింక్ రేపు పబ్లిక్ మొబిలైజేషన్ తీసుకురావాలన్నా లేదా ఆమె వెనకబడిపోయే దాంట్లో అయినా మొత్తానికి చంద్రబాబు నాయుడు ప్రెజెన్స్ లేదా ఆయన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆయన కావాల్సిన వాళ్ళు దాంట్లో ఉంటారనేది ఐ థింక్ యూ విల్ సీ కమింగ్ డేస్లో కనపడుతుంది. ఆంధ్రప్రదేశ్ బాధ ఒక్కటే ఏంటంటే ఇంత బ్రహ్మాండమైన రాజశేఖర రెడ్డి గారిని ఇంకా చరిత్ర మరవలేనంతగా జగన్మోహన్ రెడ్డి గారు నిలిపారు ఆయన మరణానంతరం ఈరోజు సజీవంగా ఇంకా 100 ఏళ్ళైనా అది తరిగిపోకుండా తన పేరుతో పాటు తండ్రి పేరు జగన్మోహన్ రెడ్డి గారు నిలపగలిగారు ఈ 5 ఏళ్ల పాలనలో. అంత బ్రహ్మాండమైన దీన్ని ఒక రోడ్డు మీద పడి ఆ కుటుంబం గురించి డిస్కస్ చేయాల్సి రావడమో ఇంకోటో వాళ్ళు వేసే దీనిని తట్టుకోవాల్సి రావడం ఇది బాధాకరం. అది అందరికీ మేము బాధపడుతున్నాం కూడా దానికి సంబంధించి. ఆంధ్రప్రదేశ్ ఇప్పటికీ రాజధాని లేని రాష్ట్రంగా ఉందని చెప్తున్నారు. 3 రాజధానులు ఉందని చెప్పారు. ఇప్పుడు ఏ ఒక్కదాన్ని కూడా అవన్నీ టీడీపీ రోజు మాట్లాడుతున్నవే అంశాన్ని కూడా ప్రస్తావించింది, ఎలాంటి పురోగతి లేదు. అది వాటి గురించి ఎందుకు ఇది కాబట్టి రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమేమంటున్నారు లేదా ఇంకో పార్టీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఏమంటున్నారు అవే డైలాగులు ఏమంటున్నారు. వాటి గురించి ఇచ్చే అందులో లేని పార్టీకి కాంగ్రెస్ పార్టీకి రిప్లై ఇవ్వాల్సిన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని అనుకోవట్లేదు. ఇది కూడా కేవలం షర్మిలమ్మ కాబట్టి ఈరోజే వచ్చారు కాబట్టి చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి అసలు ఏం జరుగుతుంది ఏంటిది రావడమే అన్న మీద ఇట్లవుతుంది. కొన్ని అన్నం చూపాల్సిన అసలు రాజకీయాలు ఏముంది, అన్న చెల్లెలు వేరు లేరా, కానీ ఏ బేసిస్ మీద ఎవరితో ఉన్నారు, ఎక్కడొచ్చారు, ఏం స్టడీ చేశారు, రాష్ట్రం గురించి ఏం చదివారు, తెలంగాణలో మరి ఇన్నాళ్ళు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి చదువుతూ వచ్చారా, లేక 10 రోజుల్లో చదివేసి ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారా, తనకున్న ఆ వైఎస్ అనే పేరు ఆ కుటుంబం నుంచి వచ్చాయని చెప్పి దాన్ని వాడుకొని దాన్ని దుర్వినియోగం చేసి ఈ రకంగా ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే ఇది చేస్తున్నారు. అండ్ షీఈ్ మేకింగ్ ఫూల్ ఆఫ్ హర్సెల్ఫ్ ఇవి చేయడం ద్వారా అని గట్టిగా ఫీల్ అవుతూ ఆ కన్ఫ్యూజన్కి అవకాశం లేదు, ఎవరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదని చెప్తూ ఎవరు కావట్లేదని కూడా మేము బలంగా విశ్వసిస్తున్నామని చెప్తున్నాము. ఏపీసీసీ చీఫ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు సజ్జల రామకృష్ణారెడ్డి. షర్మిల వ్యాఖ్యల వెనుక చంద్రబాబు ఎత్తుగడ ఉందంటూ కూడా ఆయన ఆరోపిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ గురించి షర్మిలకు ఏం తెలుసుంటూ కూడా ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. షర్మిలమ్మ నిన్నటి వరకు తెలంగాణలో ఏం చేశారు 3 ఏళ్ళు, అక్కడ నుంచి ఇప్పుడు హఠాత్తుగా ఇటువైపు ఎందుకు వచ్చారు? తెలంగాణలో కాంగ్రెస్ ఉంది కదా, అక్కడ ఎందుకు చేయలేకపోయారు? అక్కడ నుంచి ఇక్కడికి ఉన్నటువంటి డెప్యుటేషన్ లాగా ఉన్నట్టు హఠాత్తుగా ఇక్కడికి రావడం ఎందుకు? ఎవరి ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయడానికి? ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఎన్నికల్లో నోటాకు వచ్చిన ఓట్ల శాతం కంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం తక్కువ. చంద్రబాబు నాయుడు ఏదైతే ఆయన టార్గెట్ పెట్టుకున్నారో ఆయనకున్న అన్ని అస్త్రాలను ప్రయోగించడంతో పాటు ఆఖరణ దీన్ని కూడా తీసుకొస్తే ఎంతో కొంత వైఎస్ఆర్ అభిమానుల ఓట్లు కానీ ఇంకోటి కానీ ఏదైనా చీల్చడానికి ఉపయోగపడతాయేమో. మళ్ళీ ఆయనకు సోకాల్డ్ యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లు చేరకూడదు, మళ్ళీ అవి ఎక్కువ చేస్తే డేంజర్, అంతవరకే పోవాలి. అందుకోసమే టార్గెట్ మైనారిటీలు కానీ క్రిస్టియన్ మైనారిటీలు కానీ దళితులు కానీ వీటి గురించే మాట్లాడే స్పీచ్ తయారు చేసి పంపిస్తున్నారు. స్పెషల్ స్టేటస్ లాంటిది చట్టంలో చేర్చకుండా ఈరోజు ఏమి అడుగుతున్నారు, స్పెషల్ స్టేటస్ గురించి ఎవరు పోరాడారు? పోరాడాల్సిన అవసరం ఉంది. చీల్చిందే కాంగ్రెస్ పార్టీ. ఏ ప్లాట్ఫామ్ మీద మీరు నిలబడి స్టేజ్ మీద మీరు నిలబడి మాట్లాడినారో, షర్మిలమ్మ మాట్లాడారో, ఈరోజు అధ్యక్ష పదవి తీసుకుంటూ ఆ పార్టీనే కదా మొత్తం అన్యాయం చేసింది. ఆ రోజు ఆ పార్టీ అక్కడ ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు ఎండార్స్ చేశాక స్పెషల్ స్టేటస్ అనేది ఇవ్వాలనుకుంటే చట్టంలో ఎందుకు పెట్టలేదు? షర్మిలమ్మ నిన్నటి వరకు తెలంగాణలో ఏం చేశారు 3 ఏళ్ళు, అక్కడ నుంచి ఇప్పుడు హఠాత్తుగా ఇటువైపు ఎందుకు వచ్చారు? తెలంగాణలో కాంగ్రెస్ ఉంది కదా, అక్కడ ఎందుకు చేయలేకపోయారు? అక్కడ నుంచి ఇక్కడికి ఉన్నటువంటి డెప్యుటేషన్ లాగా ఉన్నట్టు హఠాత్తుగా ఇక్కడికి రావడం ఎందుకు? ఎవరి ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయడానికి?
ఎందుకంటే ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఎన్నికల్లో నోటాకు వచ్చిన ఓట్ల శాతం కంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం తక్కువ. చంద్రబాబు నాయుడు ఏదైతే ఆయన టార్గెట్ పెట్టుకున్నారో, ఆయనకున్న అన్ని అస్త్రాలను ప్రయోగించడంతో పాటు ఆఖరణ దీన్ని కూడా తీసుకొస్తే ఎంతో కొంత వైఎస్ఆర్ అభిమానుల ఓట్లు కానీ ఇంకోటి కానీ ఏదైనా చీల్చడానికి ఉపయోగపడతాయేమో. మళ్ళీ ఆయనకు సోకాల్డ్ యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లు చేరకూడదు, మళ్ళీ అవి ఎక్కువ చేస్తే డేంజర్, అంతవరకే పోవాలి. అందుకోసమే టార్గెట్ మైనారిటీలు కానీ, క్రిస్టియన్ మైనారిటీలు కానీ, దళితులు కానీ వీటి గురించే మాట్లాడే స్పీచ్ తయారు చేసి పంపిస్తున్నారు. స్పెషల్ స్టేటస్ లాంటిది చట్టంలో చేర్చకుండా ఈరోజు ఏమి అడుగుతున్నారు, స్పెషల్ స్టేటస్ గురించి ఎవరు పోరాడారు? అసలు పోరాడాల్సిన అవసరం ఉంది? చీల్చిందే కాంగ్రెస్ పార్టీ. ఏ ప్లాట్ఫామ్ మీద మీరు నిలబడి స్టేజ్ మీద మీరు నిలబడి మాట్లాడినారో, చంద్రబాబు మాట్లాడారు, ఈరోజు అధ్యక్ష పదవి తీసుకుంటూ ఆ పార్టీనే కదా మొత్తం అన్యాయం చేసింది. ఆ రోజు ఆ పార్టీ అక్కడ ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు ఎండార్స్ చేశాక స్పెషల్ స్టేటస్ అనేది ఇవ్వాలనుకుంటే ఈమె ఇది మాట్లాడినా ఆ మాటల్లో డొల్లతనం క్లియర్గా కనపడుతుంది. ఎందుకంటే ఇర్రెలవెంట్. చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఉండేది ఆయన ఇర్రెలవెంట్ దీంట్లో ఉన్నారు. ఆయన పాస్ట్ హిస్టరీ ఇంకా 4 మాటలు ఎక్కువ మాట్లాడినా కొంపలంటకు పోయేదేం లేదు, ఆయనకు పోయేదేం లేదు. ఆయన బీజేపీ బి టీం సి టీం ఏమన్నా ఆయన పోయిందేం లేదు. ఎందుకంటే బీజేపీతో పొత్తు కోసం ఆయన వెంపర్లాడుతున్నారు కాబట్టి తన మనుషులను పంపుతున్నాడు. ఆ బీజేపీ పార్టీలో తన డైరెక్ట్ వాళ్ళ ఎంపీలు వాళ్ళందరినీ అక్కడే పెట్టాడు. అధ్యక్షురాలు స్వయంగా ఈయన తరఫున వకాలు తప్పించుకొని అమిత్ షా గారిని కలిసి కేసులోంచి బయటపడేయాలని చూస్తే అందరికి వచ్చినవి ఇవన్నీ. సో పొత్తు కోసం ప్రయత్నం చేస్తున్నది చంద్రబాబు నాయుడు కాబట్టి ఆయనకేం పోయేదేం లేదు. ఆమె బీజేపీకి ఆయన ఇంకో టీం అనే పోయేదేం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా నష్టం కలిగించే ప్రయత్నంలో ఇది ఉపయోగపడుతుంది అనేది వాళ్ళ లక్ష్యం. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కాదు, 14 ముందు అప్పట్లో వాజ్పేయి గారు, అద్వానీ గారు వీళ్ళు ఉన్నప్పుడు అప్పుడు అడిగారు, బీజేపీ నుంచి మోడీ గారు అడిగారు. ఆ వైపు నుంచి అడుగుతున్నా, ఈ వైపు నుంచి ముందు నుంచి మేము చెప్తున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలోనే దళితులు, మైనారిటీలు, ఎస్టీలు, బీసీల పరిరక్షణ లేదా వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్చడం, వాళ్ళ హక్కులు పరిరక్షించడం, వాళ్ళ బతుకులు మెరుగుపరచడం, వాళ్ళ బతుకుల్లో వెలుగు నింపడం, ఇవి లక్ష్యాలుగా ఉన్నాయి పార్టీకి. ఈమె ఇది మాట్లాడినా ఆ మాటల్లో డొల్లతనం క్లియర్గా కనపడుతుంది. ఎందుకంటే ఇర్రెలవెంట్. చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఉండేది ఆయన ఇర్రెలవెంట్ దీంట్లో ఉన్నారు. ఆయన పాస్ట్ హిస్టరీ ఇంకా 4 మాటలు ఎక్కువ మాట్లాడినా కొంపలంటకు పోయేదేం లేదు, ఆయనకు పోయేదేం లేదు. ఆయన బీజేపీ బి టీం సి టీం ఏమన్నా ఆయనకు పోయిందేం లేదు. ఎందుకంటే బీజేపీతో పొత్తు కోసం ఆయన వెంపర్లాడుతున్నారు కాబట్టి తన మనుషులను పంపుతున్నాడు. ఆ బీజేపీ పార్టీలో తన డైరెక్ట్ వాళ్ళ ఎంపీలు వాళ్ళందరినీ అక్కడే పెట్టాడు. అధ్యక్షురాలు స్వయంగా ఈయన తరఫున వకాలు తప్పించుకొని అమిత్ షా గారిని కలిసి కేసులోంచి బయటపడేయాలని చూస్తే అందరికి వచ్చినవి ఇవన్నీ. సో పొత్తు కోసం ప్రయత్నం చేస్తున్నది చంద్రబాబు నాయుడు కాబట్టి ఆయనకేం పోయేదేం లేదు. ఆమె బీజేపీకి ఆయన ఇంకో టీం అనే పోయేదేం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా నష్టం కలిగించే ప్రయత్నంలో ఇది ఉపయోగపడుతుంది అనేది వాళ్ళ లక్ష్యం. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కాదు, 14 ముందు అప్పట్లో వాజ్పేయి గారు, అద్వానీ గారు వీళ్ళు ఉన్నప్పుడు అప్పుడు అడిగారు, బీజేపీ నుంచి మోడీ గారు అడిగారు. ఆ వైపు నుంచి అడుగుతున్నా, ఈ వైపు నుంచి ముందు నుంచి మేము చెప్తున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలోనే దళితులు, మైనారిటీలు, ఎస్టీలు, బీసీల పరిరక్షణ లేదా వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్చడం, వాళ్ళ హక్కులు పరిరక్షించడం, వాళ్ళ బతుకులు మెరుగుపరచడం, వాళ్ళ బతుకుల్లో వెలుగు నింపడం, ఇవి లక్ష్యాలుగా ఉన్నాయి పార్టీకి. ఈమె ఇది మాట్లాడినా ఆ మాటల్లో ఏపీసీసీ చీఫ్ బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల మొదటి రోజే ఏపీ రాజకీయాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా వైసీపీని టార్గెట్ చేస్తూ కూడా ఆమె చేసిన వ్యాఖ్యలకు సజ్జల కౌంటర్ ఇస్తూ ఉన్నారు. అయితే మా అందరికీ షర్మిల వ్యాఖ్యలు చాలా బాధ కలిగించాయంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ గురించి షర్మిలకు ఏం తెలుసు అంటూ కూడా సజ్జల ప్రశ్నిస్తూ ఉన్నారు. మరోవైపు షర్మిల వెనుక చంద్రబాబు ఎత్తుగడ ఖచ్చితంగా ఉంది అంటూ కూడా తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు సజ్జల. సీఎం జగన్ ప్రజలతో మమేకమవుతున్నారు, వైఎస్ ఆశయాలకు సీఎం జగన్ కట్టుబడి పనిచేస్తున్నారంటూ కూడా ఆయన వివరించే ప్రయత్నం చేశారు. తెలంగాణలో షర్మిల ఏం చేశారు, అక్కడి నుంచి హఠాత్తుగా
ఏపీకి ఎందుకు వచ్చారంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. వీటికి సంబంధించి వైఎస్ షర్మిల క్లారిటీ ఇవ్వాలంటూ కూడా ఆయన ప్రశ్నిస్తూ ఉన్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. వైఎస్ కుటుంబాన్ని కాంగ్రెస్ ఎంతగా వేధించిందో అందరికీ తెలుసు. అయితే వైఎస్ఆర్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చింది కూడా కాంగ్రెస్ పార్టీనే, జగన్ను జైలుకు పంపించింది కూడా కాంగ్రెస్ పార్టీనే అంటూ కూడా ఆయన గుర్తు చేశారు. నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా ఏపీలో కాంగ్రెస్కు రాలేదు అంటూ కూడా ఆయన వివరించే ప్రయత్నం చేశారు. చంద్రబాబును సీఎం చేయడమే షర్మిల లక్ష్యంగా కనిపిస్తోంది అంటూ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రత్యేక హోదాను చట్టంలో పెట్టి ఉంటే ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదంటూ కూడా ఆయన గతంలో చోటు చేసుకున్న సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు. రైట్, ఇక సజ్జల వ్యాఖ్యలకు సంబంధించి మరింత విశ్లేషణ అందించేందుకు మా ప్రతినిధి దుర్గా సిద్ధంగా ఉన్నారు. దుర్గా, ఏ రకంగా అర్థం చేసుకోవాలి వైఎస్ షర్మిల వ్యాఖ్యలకు కౌంటర్గా సజ్జల చేసిన వ్యాఖ్యల్ని ఏ రకంగా చూడాలి? బలరాం, ఈరోజు వైఎస్ షర్మిల చేసినటువంటి వ్యాఖ్యలకు వైఎస్ఆర్సీపీ కూడా చాలా ధీటుగా కౌంటర్ ఇచ్చింది. కొద్దిసేపటి క్రితమే సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి అన్యాయం చేసింది. విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పులు, అలాగే రాష్ట్రాన్ని అన్యాయంగా విభజన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ముందుగా రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలంటూ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. దీంతో పాటు ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి ఏదైతే చట్టంలో పెట్టలేదు, చట్టంలో పోవడం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందంటూ కూడా కాంగ్రెస్ పార్టీని సజ్జల రామకృష్ణారెడ్డి తప్పుపట్టడం జరిగింది. ఇక షర్మిల చేసినటువంటి కామెంట్స్ అయితే చాలా ధీటుగా సజ్జల రామకృష్ణారెడ్డి బదులిచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకంటే షర్మిల చేసినటువంటి కామెంట్స్ చాలా తీవ్ర స్థాయిలో వైసీపీ ప్రభుత్వం పైన, ముఖ్యంగా వైసీపీ అలాగే టీడీపీ రెండు కూడా బీజేపీకి కనుసన్నల్లో పనిచేస్తున్నాయి అంటూ కూడా షర్మిల చేసినటువంటి కామెంట్స్. దీంతో పాటు రాష్ట్రంలో అప్పులు అనేవి పెరిగిపోయాయి, ఇసుక అలాగే బీరినటువంటి మాఫియా, అవినీతి వీటన్నీ కూడా పెరిగిపోయినటువంటి పరిస్థితి. ఏపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. రాష్ట్ర అభివృద్ధి చేయడంతో పాటు విభజన హామీలు సాధించడంతో ప్రత్యేక హోదా తీసుకురావచ్చే విషయంలో కూడా పూర్తిగా వైసీపీ ప్రభుత్వం విఫలం చెందింది. సీఎం జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యారంటూ కూడా షర్మిల చేసినటువంటి ఘాటు వ్యాఖ్యలకి సజ్జల రామకృష్ణారెడ్డి రియాక్ట్ అయ్యారు. దీంతో పాటు వైఎస్ఆర్సీపీ నేతలంతా కూడా షర్మిలపై ఇప్పుడు విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ విభజన చట్టంలో పెట్టకుండా అన్యాయం చేసింది, రాష్ట్రాన్ని విభజించి అన్యాయం చేసిందంటూ కూడా వైసీపీ నేతలు చెప్తున్నారు. దీంతో పాటు కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం 100 కంటే తక్కువ ఓట్లు ఏపీలో ఉన్నాయి. అలాంటి కాంగ్రెస్ పార్టీ బతికే పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రజలు ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీని క్షమించారంటూ కూడా చేస్తూ సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్ చేశారు. దీంతో పాటు ముఖ్యంగా వైఎస్ జగన్ కి అలాగే వైఎస్ షర్మిలకి ఇద్దరికి వస్తున్నటువంటి ఈ వార్ అనేది రేపటి నుంచి మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే షర్మిల నేరుగా జగన్ ని టార్గెట్ చేస్తూ కామెంట్ చేశారు. రానున్న రోజుల్లో కూడా అదే విధమైనటువంటి కామెంట్స్ ఆమె కొనసాగిస్తారంటూ కూడా చెప్తూ వస్తున్నారు. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలు తనకు ముఖ్యమని, అలాగే తెలుగుదేశం పార్టీ అలాగే వైసీపీ రెండు పార్టీలు కూడా బీజేపీకి ఒత్తాసు పలుకుతున్నాయి. రెండు పార్టీలకి ఓటు వేస్తే ఖచ్చితంగా బీజేపీకి వేసినట్టే, బీజేపీకి వ్యతిరేకంగా నేను పోరాడతానంటూ కూడా షర్మిల చేసినటువంటి కామెంట్స్ కి సంబంధించి 4 ఏళ్ల తర్వాత ఇప్పుడు గుర్తొచ్చిందా షర్మిలకంటూ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించినటువంటి పరిస్థితి. ఇక వైఎస్ఆర్ కి సంబంధించి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అలాగే చంద్రబాబు ఇద్దరు కూడా కలిసి జగన్ పైన తప్పుడు కేసులు పెట్టారని, దాంతోపాటు ఆ ఎఫ్ఐఆర్ లో వైఎస్ఆర్ పేరును కూడా చేర్చిన విషయం షర్మిలకు గుర్తులేదా అంటూ కూడా సజ్జల కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు ఈ ఇద్దరు ఏవైతే వ్యాఖ్యలు చేస్తున్నారో అవే వ్యాఖ్యలు షర్మిల కూడా చేసింది. ఈ ముగ్గురు కూడా ఒకటే, ఈ ముగ్గురు కూడా కలిసి ఇప్పుడు వైసీపీ పైన పోరుకు సిద్దమవుతున్నారంటూ కూడా సజ్జల కామెంట్ చేశారు. షర్మిల చంద్రబాబుని సీఎం చేయడం కోసం మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వచ్చారు. ఇప్పుడు షర్మిల కూడా చంద్రబాబుని సీఎం చేయడం కోసం మాట్లాడుతున్నారంటూ కూడా సజ్జల కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఏదైనప్పటికీ రేపటి నుంచి వైఎస్ఆర్సీపీ అలాగే కాంగ్రెస్ పార్టీగా మాటల యుద్ధం జరిగే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే షర్మిల కూడా చాలా ఘాటుగా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పూర్వ వైభవాన్ని ఏపీలో తీసుకొస్తానంటూ కూడా షర్మిల కామెంట్ చేయడం, దాంతోపాటు వైసీపీ ప్రభుత్వం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పైన నేరుగా ఆమె చేసినటువంటి కామెంట్స్ అనేవి ఇప్పుడు రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసినటువంటి పరిస్థితిలో వైఎస్ఆర్సీపీ కూడా అంతే రీతిగా షర్మిలకు కౌంటర్ ఇస్తుంది. అయితే జగన్ చెల్లిగా షర్మిల చూడట్లేదు, కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థి పార్టీగా మేము చూస్తామంటూ కూడా సజ్జల చేసినటువంటి కామెంట్స్. ఇక రేపటి నుంచి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలంతా కూడా షర్మిలను కూడా టార్గెట్ చేయబోతున్నారు. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో పాటు ఇక కొత్తగా షర్మిల కూడా యాడ్ అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే షర్మిల కూడా చాలా ధీటుగా చాలా
చాలా ఘాటుగా కామెంట్ చేశారు. ఈ రోజు జనరల్ గా అయితే ఈ రోజు బాధ్యత స్వీకరించిన తర్వాత జనరలైజ్ గా మాట్లాడతారని అంతా అనుకున్నారు. కానీ నేరుగా ఆమె జగన్ ని టార్గెట్ చేయడం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసినటువంటి నేపథ్యంలో ఇక వైసీపీ కూడా షర్మిలను టార్గెట్ చేయడానికి అస్త్రాలన్నీ కూడా సిద్ధం చేస్తున్నట్టుగా సమాచారం ఉంటుంది. బలరాం, దుర్గా, అంటే షర్మిల వెనుక చంద్రబాబు ఎత్తుగడ ఉంది అంటూ కూడా సజ్జల చేసిన వ్యాఖ్యలు ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఇందాక పీసీసీ బాధ్యతలు చేపట్టిన తర్వాత షర్మిల కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ 10 ఏళ్లలో రాష్ట్రంలో నెలకొన్న సిచ్యువేషన్స్ ని గుర్తు చేస్తూ టీడీపీ గతంలో చేసిన పొరపాట్లు కావచ్చు, వైసీపీ ప్రస్తుతం కొనసాగిస్తున్న పరిపాలన మీద కావచ్చు, ఆవిడ చేసిన కామెంట్స్ ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? అదే షర్మిల ఈ రోజు చేసినటువంటి కామెంట్స్ అటు టీడీపీతో పాటు ఇటు వైసీపీ ఇద్దరిని కూడా విమర్శించారు. గతంలో అంటే 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నటువంటి టీడీపీ కూడా రాష్ట్రానికి ఎలాంటి అభివృద్ధి చేయలేదు. రాజధాని లేనటువంటి రాష్ట్రానికి రాజధాని పేరుతో, అమరావతి పేరుతో ఒక గ్రాఫిక్స్ ని చూపించారు. అదే తప్ప పోలవరం లాంటి ప్రాజెక్టులను ఎక్కడ కూడా పూర్తి చేయలేదు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ ప్రభుత్వం కూడా పూర్తిగా రాష్ట్రానికి అన్యాయం చేసింది. అప్పుడు కూడా బీజేపీకి ఒత్తాసు పలికింది. ఇప్పుడు 2019 నుంచి ప్రస్తుతం ఇప్పటి వరకు కనుక కొనసాగుతున్నటువంటి వైసీపీ ప్రభుత్వం కూడా 3 రాజధానులు అంటూ కూడా కనీసం ఒక రాజధాని కూడా నిర్మించలేదు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినట్టు కూడా షర్మిల ఘాటుగా స్పందించారు. అటు ఒక పక్క జగన్ ని, మరొక పక్క చంద్రబాబుని ఇద్దరిని కూడా విమర్శలు చేస్తూ షర్మిల రాజకీయాలపై చేయబోతుంది. ఇక బీజేపీ టార్గెట్ గా కూడా తన రాజకీయం ఇక్కడ ఏపీలో ఉండబోతున్నట్టుగా మనకి సమాచారం ఉంది. అయితే వైసీపీ మాత్రం షర్మిలను కూడా టార్గెట్ చేసి ఘాటుగా రిప్లై ఇచ్చేందుకు సిద్ధపడుతుందని చెప్పొచ్చు. బలరాం, రైట్, థ్యాంక్ యూ దుర్గా.